ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, అసలు ఎఫ్ఐఆర్ లో A1 గా ఉండాల్సింది ఎవరు? విక్రాంత్ రెడ్డి కాదు, విక్రాంత్ రెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు A1 గా ఉండాల్సింది. ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్ కి, డిఐజీ గారికి, డీజీపీ గారికి అందరికి నేను మనవి చేస్తున్నా. కర్మ కర్త క్రియ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే కేవీ రావు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వెంటనే ఎఫ్ఐఆర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. నెలలు 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 వద్దు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి, వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి, సుప్రీం కోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా. ఎందుకు పెట్టాలి? ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ చేసిన తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు, మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.